నిజంగానే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్లుగా గూగుల్ డేటా సెంటర్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఉపయోగం లేదు, కేవలం స్వయం లాభం అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనా అది? అంటే రాష్ట్రానికి మీరు చూసుకోండి, గూగుల్ లాంటి సంస్థ, దానికి అనుబంధ సంస్థలు కూడా మెటా కానివ్వండి, రైడెన్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇలాంటి సంస్థలు కూడా విత్ ఇన్ 1 వీక్ గ్యాప్ లో ఈ 4 సంస్థలు వాళ్ళ పెట్టుబడుల్ని మేము వైజాగ్ లో పెడుతున్నాము, అలానే మా కంపెనీ తరపున కూడా డేటా సెంటర్లు వైజాగ్ లో మేము ప్రారంభిస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే విత్ ఇన్ 1 వీక్ లో 6 లక్షల కోట్ల రూపాయలు దాదాపు వైజాగ్ కి పెట్టుబడుల రూపంలో వచ్చినాయి. ఇది నిజంగా గేమ్ చేంజర్ కాదంటారా? అరే మనం నవ్యాంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఐటీ ఇండస్ట్రీస్ మనకి ఇక్కడ అన్ని రాలేదు. ఈవెన్ దో మనకి అంత పెద్ద సంస్థ ఇక్కడ డేటా సెంటర్లు హబ్ గా మారుస్తున్నాయి. ఏ హబ్ గా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ సిటీని తీర్చిదిద్దే ప్రణాళికలు జరుగుతున్నాయి అంటే కేవలం దాని వెనకమాల చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, నారా లోకేష్ గారి కృషి, ఈ రెండు మనకు కనిపిస్తున్నాయి అక్కడ. ఇలాంటి టైంలో వాళ్ళు చేయలేని అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తుంటే నిత్యం విషయం చెమ్మటమే కదండి. ఫేక్ ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్, ఈ 2 బేస్మెంట్స్ అన్నమాట. వైసీపీ పార్టీలు అయిన ఏంటంటే శవ రాజకీయాలు చేస్తారు, ఒకటి ఫేక్ స్టేట్మెంట్స్ ఇస్తారు, జరుగుతున్న అభివృద్ధి మీద విషం జిమ్ముతారు, అమ్మ అన్నం పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టుగా. వాళ్ళు చేయలేరు, ప్రజలు అవకాశం ఇచ్చారు, వాళ్ళు చేయలేకపోయారు. ఇవాళ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే విషం జిమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతినిత్యం ప్రజల్లోకి ఒక ఫేక్ ప్రచారం. ఉదాహరణకి చిత్తూరులో వాగులోకి నీళ్లు వస్తే ఊరు మునిగిపోయిందని చెప్పారు. తిరుపతి గోశాల్లో 100 గోవులు మరణించాయని చెప్పి విష ప్రచారం చేశారు. నిజ నిర్ధారణకు రమ్మంటే రాలేకపోయారు వీళ్ళు. అలా ఉంటుందన్నమాట వీళ్ళు చేసే విష ప్రచారాలన్నీ కూడా. కాబట్టి దానిలో భాగంగానే ఇవాళ గూగుల్ వ్యవస్థ మీద, ఆ సంస్థ పెడుతున్న పెట్టుబడుల మీద విష ప్రచారాలు చేస్తూనే ఉన్నారు.